ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి సువార్త 6 అధ్యాయము 26 వచనంలో వ్రాయబడినట్లుగా పక్షుల పట్ల అంత శ్రద్ధ కలిగిన దేవుడు మానవులమైన మన పట్ల ఎంత జాగ్రత్త వహిస్తారో ఈ వచనం ద్వారా ఇట్టే అర్థమైపోతుంది. జార్జ్ ముల్లర్ గారికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి, విశ్వాసాన్ని బట్టి అనాథ పిల్లల అవసరాల నిమిత్తం దేవాతి దేవుడు తన సమయంలో, తన కార్యాలు, తన పద్ధతిలో, తన చిత్తంలో చేసి చూపించారు. ఈరోజు కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని దీవించబడదాం. మొదటిగా 1835 సంవత్సర కాలంలో ఇంగ్లాండ్ అంతటికి కేవలం 12 అనాథాశ్రమాలు ఉండేవి. వాటిలో పిల్లల్ని సంరక్షించినందుకు పిల్లలు వర్క్ హౌజెస్‌లో పనిచేసి రుసుము చెల్లించేవారు. ఇది చూసిన జార్జ్ ముల్లర్ గారి హృదయము చలించి అనాథాశ్రమాన్ని ప్రారంభించాలని బ్రిస్టన్‌లోని ప్రజలకు చెప్పారు. ఎవరిని అడగను, దేవుడు తప్పక ఇస్తాడని దృఢంగా విశ్వసించారు. ఫలితంగా స్వచ్ఛందంగా అనేకులు కొన్ని వస్తువులను సమకూర్చారు. తద్వారా అనాథాశ్రమం ప్రారంభించబడింది. కానీ ఒక్క అనాథ కూడా దరఖాస్తు చేసుకోలేదు. అప్పుడు ముల్లర్ గారికి గుర్తుకు వచ్చింది, పిల్లల కొరకు ప్రార్థించలేదని. అంతేనండి, తిరిగి ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఫలితంగా పిల్లలు రావటం మొదలుపెట్టారు. 30 మంది అమ్మాయిలతో మొదటి అనాథాశ్రమం ప్రారంభించారు. అలాగా 4 ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. రెండవదిగా ముల్లర్ గారు 4వ ఆశ్రమాన్ని తెరిచినప్పుడు ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తపరిచి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని ఒత్తిడి చేయగా చేసేదేమీ లేక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తనని అద్దె బిల్డింగుల్లో కాక సొంతంగా ఒక బిల్డింగ్‌ని కట్టమని ప్రేరేపించగా 7 ఎకరాల స్థలము దగ్గరలో ఉందని తెలిసి దాని కొరకు ప్రార్థిస్తూ ఉండగా అద్భుతం జరిగింది. ఆ స్థలము ఓనర్‌ని దేవుడు 3 రోజులుగా ప్రేరేపించగా దాని వెలను చాలా తగ్గించి ముల్లర్ గారికి అమ్మాడు. మూడవదిగా బిల్డింగ్ కట్టడం విషయంలో దేవుడు ముల్లర్ యొక్క విశ్వాసానికి ఫలితంగా ఇంజినీర్‌ని ప్రేరేపించి ఉచితంగా కట్టించాడు. అలా 4 ఆశ్రమాలు కట్టబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 3 వచనంలో వ్రాయబడినట్లుగా ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్త ఘనత, మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్.